నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మే 16, బి మే 17, సి మే 18, డి మే 19. సరైన సమాధానం ఆప్షన్ బి మే 17. ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 17న జరుపుకుంటారు. ఈ సైలెంట్ కిల్లర్ను నిరోధించడానికి, నియంత్రించడానికి, ప్రజల్లో ఈ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి, ఆరోగ్య అలవాట్లను ప్రోత్సహించడానికి మే 17న హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మొదటి ప్రశ్న, తొలిసారి 6G పరికరాన్ని ఆవిష్కరించిన దేశం ఏది? ఆప్షన్ ఏ జపాన్, బి చైనా, సి రష్యా, డి ఇండియా. సరైన సమాధానం ఆప్షన్ ఏ జపాన్. జపనీస్ కన్సార్టియం ప్రపంచంలోని మొట్టమొదటి హై స్పీడ్ 6G ప్రోటోటైప్ గాడ్జెట్ ను ఆవిష్కరించింది. ఇది 5G కన్నా 20 రెట్లు వేగంగా పనిచేస్తుంది. 100 Gbps స్పీడ్ ఉండే 6G ఇప్పటికీ అభివృద్ధి దశలో మాత్రమే ఉంది. వాణిజ్య ఉపయోగం కోసం మరికొన్ని రోజుల్లో సిద్ధమవుతుంది. రెండవ ప్రశ్న, గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు 2024 ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ రాజారామ్ జైన్, బి యశ్వంత్ సింగ్, సి చంద్రకాంత్ సతీజా, డి సురేంద్ర కిషోర్. సరైన సమాధానం ఆప్షన్ సి చంద్రకాంత్ సతీజా. చంద్ర అడ్మిషన్ కన్సల్టెంట్స్ వ్యవస్థాపకుడైన చంద్రకాంత్ సతీజా గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు గెలుచుకున్నారు. విద్యలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను ఆయనకు ముంబైలో మే 12న ఈ అవార్డుతో సత్కరించారు. మూడవ ప్రశ్న, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతోంది? ఆప్షన్ ఏ ఫ్రాన్స్, బి జర్మనీ, సి కెనడా, డి ఆస్ట్రేలియా. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫ్రాన్స్. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లో జరుగుతుంది. ఇక్కడ ఇండియన్ పెవిలియన్ ను కూడా ప్రారంభించారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ఫ్రాన్స్ లోని భారత రాయబారి జావేద్ అష్రఫ్ దీనిని ప్రారంభించారు. నాలుగవ ప్రశ్న, ఫోన్ పే ఇటీవల ఏ దేశంలో యూపీఐ సేవలను ప్రారంభించింది? ఆప్షన్ ఏ నేపాల్, బి చైనా, సి బంగ్లాదేశ్, డి శ్రీలంక. సరైన సమాధానం ఆప్షన్ డి శ్రీలంక. డిజిటల్ చెల్లింపుల సంస్థ అయిన ఫోన్ పే ఇటీవల శ్రీలంకలో యూపీఐ సేవలను ప్రారంభించింది. స్థానిక సంస్థ అయిన లంకాపేతో చేతులు కలిపి నేషనల్ పేమెంట్ నెట్వర్క్ ద్వారా చెల్లింపులను సులభతరం చేయనుంది. ఐదవ ప్రశ్న, నీరజ్ చోప్రా బంగారు పతకాన్ని గెలుచుకున్న ఫెడరేషన్ కప్ 2024 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ గౌహతి, బి సిమ్లా, సి పాట్నా, డి భువనేశ్వర్. సరైన సమాధానం ఆప్షన్ డి భువనేశ్వర్. ఫెడరేషన్ కప్ 2024 భువనేశ్వర్ లో జరిగింది. ఇందులో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. నీరజ్ చోప్రా చివరిసారిగా 2021లో ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆరవ ప్రశ్న, సిత్వే విమానాశ్రయం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ ఇండోనేషియా, బి శ్రీలంక, సి థాయిలాండ్, డి మయన్మార్. సరైన సమాధానం ఆప్షన్ డి మయన్మార్. సిత్వే విమానాశ్రయం మయన్మార్ దేశంలో ఉంది. ఈ పోర్టు కార్యకలాపాలను భారతదేశం నిర్వహిస్తుంది. విదేశాల్లో ఇండియా 2 పోర్ట్లను నిర్వహిస్తుంది. అందులో సిత్వే ఎయిర్పోర్ట్ కూడా ఒకటి. ఏడవ ప్రశ్న, సింగపూర్ నూతన ప్రధాని ఎవరు? ఆప్షన్ ఏ లారెన్స్ వాంగ్, బి లీ సిన్ లూంగ్, సి ధర్మన్ షణ్ముగరత్నం, డి లీలుంగ్ వాంగే. సరైన సమాధానం ఆప్షన్ ఏ లారెన్స్ వాంగ్. సింగపూర్ 4వ ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ముందు 2 దశాబ్దాల పాటు లీ సిన్ లూంగ్ ప్రధానిగా వ్యవహరించగా వాంగ్ ఉప ప్రధాని పదవి చేపట్టారు.
ఆయన ప్రధాని పదవితో పాటు ఆర్థిక మంత్రి పదవిని చేపడతారు. 8వ ప్రశ్న, అంతర్జాతీయ ఫుట్బాల్ కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత ప్లేయర్ ఎవరు? ఆప్షన్ ఏ మన్వీర్ సింగ్, బి సహల్ అబ్దుల్ సమద్, సి సునీల్ ఛెత్రి, డి రొనాల్డ్ వీర్. సరైన సమాధానం ఆప్షన్ సి సునీల్ ఛెత్రి. భారతీయ ఫుట్బాల్ ప్లేయర్ అయిన సునీల్ ఛెత్రి ఇటీవల అంతర్జాతీయ ఫుట్బాల్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఛెత్రి 2005లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి పాకిస్తాన్ పై తన మొదటి గోల్ చేశారు. 9వ ప్రశ్న, ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్స్ కు చేరిన మూడో జట్టు ఏది? ఆప్షన్ ఏ హైదరాబాద్, బి రాజస్థాన్, సి కోల్కతా, డి చెన్నై. సరైన సమాధానం ఆప్షన్ ఏ హైదరాబాద్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ కు చేరిన మూడో జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ఇదివరకే కోల్కతా, రాజస్థాన్ జట్లు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. మరో స్థానం కోసం బెంగళూరు, చెన్నై పోరాడుతున్నాయి. 10వ ప్రశ్న, అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మే 17, బి మే 18, సి మే 20, డి మే 24.